ఇప్పటికే మిరాయ్ టీజర్ అంతా చూసే ఉంటారు. చూసిన ప్రతి ఒక్కరికి టీజర్ ఒక హై ఫీల్ ఇచ్చే ఉంటుంది. ఆ ఫీల్ తో పాటు ఇంతకు ముందు మనం చూసిన చాలా సినిమాలు గుర్తొచ్చే ఉంటాయి. వీటితో పాటు అసలు ఫిలిం జాన్రా ఏంటి, అశోకుడి గురించి ఎందుకు చెప్తున్నారు, అశోకుడి ఆశయాలు ఏంటి, 9 బుక్స్ ఏంటి, 100 క్వశ్చన్స్ ఏంటి, దుష్టశక్తి ఏంటి, వాటిని ఆపే స్టిక్ మిరాయ్ ఏంటి, ఇలా మిరాయ్ టీజర్ చూసిన మీకు వచ్చిన డౌట్స్ తో పాటు ఫిలిం ఎలా ఉండబోతుందో బ్రేక్ డౌన్ చేస్తూ క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో కంప్లీట్ అయ్యే లోపు ఫిలిం పై మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. టీజర్ స్టార్టింగ్ లో జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అని జయరామ్ గారి క్యారెక్టర్ చెప్తుంది. ఈ క్యారెక్టర్ చూడగానే మగధీరాలో అఘోరా క్యారెక్టర్ గుర్తొచ్చింది. సేమ్ ఆ క్యారెక్టర్ లాగే ఇలా ఎక్కడో జనాలు ఎవరు లేని ఒక ప్లేస్ లో ఉంటున్నాడు ఈ అఘోరా కూడా. ఫస్ట్ లో చూపించిన ఈ షాట్ అఘోరా ఉండే ప్లేస్ అనుకుంటా. అండ్ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకసారి వింటే, జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. ఇక్కడ జయరామ్ గారు మాట్లాడుతుంది అశోకుడి ఆశయాన్ని ఒక దుష్ట శక్తి నాశనం చేయడానికి వస్తుందని చెప్తూ దాన్ని ఆపడానికి ఒక సొల్యూషన్ కూడా ఆయన చెప్తున్నారు. మరి అది ఎవరికి చెప్తున్నారంటే, టీజర్ లో ఉన్న షార్ట్స్ ని బట్టి చాలా పెద్ద బ్యాచ్ ఉంది సీన్ జరుగుతున్నప్పుడు. మెయిన్ గా అడుగుతుంది శ్రేయ గారి క్యారెక్టర్. అండ్ ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు సీన్ లో జగత్ బాబు గారి గ్రూప్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు అశోకుడి ఆశయం ఏంటనే పాయింట్ కి వస్తే, మనలో చాలా మందికి అశోకుడి హిస్టరీ అనగానే ఆయన ఒక మంచి రాజు, రోడ్లకి 2 పక్కన చెట్లు నాటడం మొదలుపెట్టింది ఆయనే అని గుర్తొస్తాడు. కానీ ఈయన హిస్టరీలో మనకి తెలిసిందే కాదు, మనకి తెలియని వేరే కంట్రీస్ వాళ్ళు కూడా తెలుసుకొని రాసే అంత గ్రేట్ స్టోరీ ఉంది. అదంతా ఈ వీడియోలో మాట్లాడుకోలేం కాబట్టి షార్ట్ గా మూవీకి కావాల్సింది మాట్లాడుకుందాం. అశోకుడు ఎంత మంచి రాజు అని మనకు తెలుసు. ఆ మంచి రాజుగా మారక ముందు ఆయన ఎంతో క్రూరమైన రాజు. ఆయన రూత్లెస్ రూలింగ్ కి, వైలెంట్ నేచర్ కి ఆయనకి చంద్రశోక అనే నేమ్ కూడా పెట్టారు. అంటే ఎంత రూత్లెస్ కింగ్ అర్థం చేసుకోండి. అయితే అంత రూత్లెస్ కింగ్ ని ఒక మంచి కింగ్ లా మార్చడానికి, అశోకుడి లైఫ్ నే టర్న్ చేయడానికి రీజన్ చరిత్రలో మచ్చగా మిగిలిపోయిన కళింగ యుద్ధం. యుద్ధంలో అశోకుడు గెలిచినా కూడా యుద్ధం వల్ల పోయిన ప్రాణాలు, ఆ యుద్ధం వల్ల తన రాజ్యానికి వచ్చిన వినాశనానికి అంత రూత్లెస్ కింగ్ అశోకుడు కూడా తట్టుకోలేక ఇంకా వైలెన్స్ ని వదిలేసి ఆయన రాజ్యాన్ని మంచి రాజులా పరిపాలించాలని ఆయన ఎలా బతకాలనుకుంటున్నాడో అలా బతికే బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. అంత వినాశనం జరిగిన కళింగ యుద్ధం నుంచి అశోకుడు ఇలా మంచి రాజులా మారిపోతాడు. అయితే అప్పటి నుంచి ఆయన వేరే వేరే కింగ్డమ్స్ ని ఆక్యుపై చేసుకోవటం మానేసి తన రాజ్యాన్ని డెవలప్ చేసుకోవటం, తన రాజ్యంలో ప్రజల్ని హ్యాపీగా చూసుకునేవారు. అయితే ఆ టైంలోనే అశోకుడు సీక్రెట్ గా ఒక సొసైటీని క్రియేట్ చేశాడు. సొసైటీ అంటే ఏదో అనుకోకండి. అశోకుడు ఒక 9 మంది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ 9 పుస్తకాల్లోని జ్ఞానం చెడ్డ వాళ్ళకి దొరకకుండా ఆ 9 మందిని ఆ పుస్తకాలకి కాపలా పెట్టేవారు. ఆ 9 మంది పేర్లు కానీ వాళ్ళు ఎవరనేది హిస్టరీలో ఉండదు. ఎప్పటికీ వాళ్ళు సీక్రెట్ గానే ఆ బుక్ ని కాపాడుతూ ఉండాలి. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్ లో ఇంకొక మేధావి వస్తాడు. అలా 9 మంది అత్యంత మేధావులు ఆ 9 గొప్ప జ్ఞానం కలిగి ఉన్న పుస్తకాల్ని కాపాడుతూ ఉంటారు. మరి అంత జ్ఞానం ఉన్న పుస్తకాల్ని అశోకుడు ఇలా కాపాడించడానికి రీజన్, భవిష్యత్తులో రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఫ్యూచర్ కోసం ఉపయోగపడుతుందని పాస్ట్ లో అశోకుడు రాపిచ్చి కాపాడిస్తాడు. అలా అశోకుడు మంచి రాజుగా శాంతిని తేవటం కాదు, 9 పుస్తకాల్లో జ్ఞానం రూపంలో ఒక గొప్ప శక్తిని తయారు చేశాడని మన హిస్టరీస్ లో కొన్ని మిత్స్. అయితే వీటికి ఎటువంటి ప్రూఫ్స్ మన హిందూ హిస్టరీస్ లో కానీ బౌద్ధిజం హిస్టరీలో కానీ ఎక్కడా లేకపోయేసరికి 9 అన్నోన్ మెన్ 9 సీక్రెట్ బుక్స్ అనే దాన్ని ఒక మిత్ లాగే చూస్తారు. అయితే అశోకుడు రాపిచ్చిన పుస్తకాల్లో అంత గొప్ప జ్ఞానం ఏముందని అడిగితే ఆ 9 పుస్తకాల్లో ఈ 9 వాటి గురించి ఉంటాయి. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టీజర్ కి ఏం అవసరం లేదు. టీజర్ బ్రేక్ డౌన్ కి కావాల్సిన కొన్ని మాట్లాడితే, ఈ పుస్తకం చదివిన వాడు ఒక పర్సన్ ఏం మాట్లాడకపోయినా తను ఏం ఆలోచిస్తున్నాడు, తన ఆలోచనలు ఏంటని తెలుసుకోగలడంట. ఒక ఎంటైర్ సిటీ మైండ్ నే కంట్రోల్ చేయగలిగే పవర్ వస్తుందంట. 4th బుక్ లో టెలిఫోన్ లాంటి డివైజెస్ రాకముందే సమాచారాన్ని పంపే శక్తి, ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి ఏ డివైస్ లేకుండా వేరే కంట్రీకి ఒక మెసేజ్ పంపగలిగే టెక్నిక్ గురించి ఉందంట. ఇవే కాదు, హ్యాండ్ పైకి లేపితే ఎలక్ట్రిసిటీ పవర్ ని చేతిలోకి దేవటం, ఒక మనిషిని జస్ట్ టచ్ చేసి చంపేసే అంత పవర్ఫుల్ టెక్నిక్స్ కూడా బుక్ లో రాశారంట. టీజర్ కాదు, గ్లిమ్స్ లో ఉండే డైలాగ్ ను ఒకసారి చూడండి. మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. నేను చెప్పినవి కొన్నే, ఇంకా మనిషిని దేవుళ్ళ మార్చే జ్ఞానం ఆ పుస్తకాల్లో చాలానే ఉంది. మన హిస్టరీస్ లో ఉన్న ఒక మిత్ ని మీకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు ఎంత మంచి కాన్సెప్ట్ ని పట్టుకొని సినిమా తీస్తున్నారని మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జయరామ్ గారు చెప్పిన అశోకుడి ఆశయం శిథిలం కాబోతుందనే డైలాగ్ అర్థం, ఆ 9 పుస్తకాలు మంచు మనోజ్ గారు చేస్తున్న బ్లాక్ స్వాట్ క్యారెక్టర్ దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. కలియుగంలో పుట్టిన ఏ ప్రాణం మంచు మనోజ్ గారు ఆ పుస్తకం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆపలేవని చెప్తున్నాడు. కలియుగంలో
పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. అశోకుడి ఆశయం ఈ గొప్ప జ్ఞానాన్ని ఆ 9 మంది చేత సెక్యూర్డ్ గా ఉంచి మన దేశానికి అది ఉపయోగమైన సమయంలో ఆ పుస్తకంలోని జ్ఞానం తెలియాలనేది ఆయన ఆశయం. ఆ ఆశయం శిథిలం చేయడానికి బ్లాక్ స్వార్డ్ చూస్తున్నాడు. అతన్ని ఆపటం కలియుగంలో ఎవరి వల్ల అవదని చెప్తున్నాడు. జయరామ్ గారు చెప్పిన అశోకుడి ఆశయం, తేజ సజ్జా టీజర్ లో చెప్పిన 9 books 100 questions అనే డైలాగ్, వీటి గురించి అసలు కథ దేని గురించి అనేది మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఇదే ఫ్లో లో బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. బ్లాక్ స్వార్డ్ వర్సెస్ సూపర్ యోధా. 9 అపూర్వ జ్ఞానాలు కలిగిన ఈ పుస్తకాల కోసం బ్లాక్ స్వార్డ్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆపడానికి అంతా కలిసి ఉపాయం కోసం చూస్తున్నారు. బికాస్ బ్లాక్ స్వార్డ్ అనే బ్యాడ్ పర్సన్ కి ఆ శక్తులు తెలిస్తే అతను చేయబోయే క్రూరమైన పనులు ఎంతో భయంకరంగా ఉంటాయి. అయితే ఆ ప్రొఫెసర్ వల్ల దేని వల్ల ఆ బ్లాక్ స్వార్డ్ కి ఆల్రెడీ ఒక పవర్ ఉంది. టీజర్ లో కొన్ని షార్ట్స్ లో బ్లాక్ కలర్ లో ఏదో కనిపిస్తుంది కదా, అదే మూవీలో మన మనోజ్ అన్న పవర్. మరి ప్రొఫెసర్ చేత తను క్రియేట్ చేయించుకున్న పవరా, తనకి ఆ పవర్ ఎలా వచ్చింది అనేది మూవీలో చూడాలి. తనకున్న కొన్ని పవర్స్ తోనే ఇన్ని దారుణాలు చేస్తున్నాడంటే తనకి 9 పుస్తకాల్లో ఉన్న జ్ఞానం వస్తే ఇంకెంత క్రూరం అయిపోతాడని ఆ ప్రయత్నాన్ని ఆపే దారి కోసం శ్రేయ క్యారెక్టర్ ఈ స్వామీజీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? మూవీలో ఆ బుక్స్ దక్కించుకోవడానికి చూస్తున్న దుష్ట శక్తే మనోజ్ అన్న క్యారెక్టర్. మరి ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ని మన సూపర్ యోధా తేజ సజ్జా ఎలా ఎదుర్కొంటాడు? దీనికి సొల్యూషన్ స్వామీజీ డైలాగ్ లో చెప్పాడు. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. హనుమాన్ మూవీలో మణి వల్ల హనుమంతుకి ఎలా అయితే పవర్స్ వస్తాయో అలాంటి కామన్ యోధాని సూపర్ యోధాగా చేస్తుంది స్టిక్. ఆ మూవీలో మణి తయారవడానికి రీజన్ ఏంటని మూవీలో ఎలా అయితే ఉంటుందో అంతే యుగాల వెనక అవతరించిన ఈ ఆయుధం బ్లాక్ స్వార్డ్ చేయాలనుకున్న ప్రమాదాన్ని ఆపడానికి ఒక ఉపాయం. మరి టీజర్ లో ఈ మిరాయ్ స్టిక్ మన తేజాకి ఎలా చిక్కిందనే చూపిలేదు. అయినా అదెందుకు చూపిస్తారులేండి. ఆ మిరాయ్ స్టిక్ టీజర్ లో పెట్టిన షార్ట్స్ అన్నిట్లో తేజ సజ్జా దగ్గరే ఉంది. డైరెక్టర్ కార్తిక్ గారిని హనుమాన్ మూవీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, ముందు నుంచి ఆయనకి ఐడియా ఉందో కానీ ఆల్మోస్ట్ హనుమాన్ మూవీలో హనుమంతు క్యారెక్టర్ లాగే ఈ మూవీలో ఈ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది అనుకుంటా. సేమ్ హనుమాన్ మూవీలో హనుమంతు ఫస్ట్ ఎలా పిరిగ్గా ఉంటాడో మణి తర్వాత ఎంత పవర్ వస్తుందో అంతే ఇందులో హీరోయిన్ కూడా హీరోయిన్ అంటుంది కదా, నువ్వు యోధావే కానీ నువ్వెవరో నీకే తెలియని యోధా. నువ్వెవరో నీకే తెలియని యోధా అని డైలాగ్ చెప్పే సీన్ కి మన హీరో ఒక ప్రాపర్ యోధా కాదేమో. ఆ తర్వాత ఇది వాళ్ళంతా తీసుకుంటే ట్రైనింగ్ ప్లేస్ ఏమో. మరి నువ్వెవరో నీకే తెలియని యోధా అని హీరోయిన్ అన్న అదే ప్లేస్ లో ఆ స్టిక్ దొరికిన తర్వాత తన ఫైట్, తన స్కిల్స్ ఈ ఫైట్ తో తెలుస్తుందేమో అక్కడ ఉన్న వాళ్ళందరికీ. మరి ఆ ప్లేస్ లో తేజ ఫైట్ చేస్తున్న వాళ్ళు ఎవరో గ్లిమ్స్ అండ్ టీజర్ లో ఈ సీక్వెన్స్ లోని షార్ట్స్ ని చాలా పెట్టారు. తేజ బిగ్ అడ్వెంచర్ అన్న ఈ డైలాగ్ తో తన క్యారెక్టరైజేషన్ అడ్వెంచర్స్ ని ఎక్కువగా ఇష్టపడేలా ఉంది. అడ్వెంచర్స్ ని ఇష్టపడే తేజ తనకి దొరికిన స్టిక్ తో దాంతో వచ్చిన పవర్స్ తో ఆ 9 books ని బ్లాక్ స్వార్డ్ కంటే తనే ముందు దక్కించుకుంటాడా లేదా తను దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఆపుతూ ఉంటాడా అనేది మూవీలో తెలుస్తుంది. టీజర్ లో తేజ చాలా లొకేషన్ లో కనిపిస్తున్నాడు. ఆ బుక్స్ ని కాపాడే 9 మంది మేధావుల్లో అందరూ మన ఇండియన్సే ఉండరు. చాలా కంట్రీస్ నుంచి ఆ అన్నోన్ పర్సన్స్ ఆ బుక్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకేనేమో బుక్స్ ఉన్న లొకేషన్స్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉంది. మాక్సిమం ఆ 9 books దగ్గరికి బ్లాక్ స్వార్డ్ కంటే ముందే తేజ రీచ్ అవుతాడు అనుకుంటా. తేజ చేసే అడ్వెంచర్స్ ని షార్ట్స్ లో చూడొచ్చు. ఇది ఆ 9 books గురించి జరగబోయే కథ. చెడు కోసం దాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బ్లాక్ స్వార్డ్, మంచి కోసం ఆ బుక్ ని దక్కించుకోవాలని చూస్తున్న సూపర్ యోధా తేజ. దీన్ని మిరాయ్ మూవీలో చూపిపోతున్నారు డైరెక్టర్ కార్తిక్. అండ్ టీజర్ లో ఉన్న చిన్న డీటెయిల్స్ ని చూస్తే బ్లాక్ స్వార్డ్ నాపడానికి అందరూ కలిసి స్వామీజీ దగ్గరికి ఉపాయం కోసం వచ్చిన షార్ట్స్ ఇవన్నీ. అండ్ ఈ షార్ట్స్ సామ్రాట్ అశోకుడి గురించి చూపించిన షార్ట్స్. ఈ షార్ట్స్ అయితే కళింగి యుద్ధం పూర్తయినప్పుడు షార్ట్స్. కల్కిలో అశ్వత్థామ సీన్ లా చూపిస్తారా, ఇంకొంచెం ఎక్కువ డ్యూరేషన్ తోనే అశోకుడి సీన్స్ ఉంటాయనేది చూడాలి. ఈ షార్ట్స్ లో కనిపిస్తుందంతా బ్లాక్ స్వార్డ్ ప్లేస్. మనకి మూవీస్ లో యముడు పాసాన్ని ఒక చోట దాచినట్లు చూపిస్తారు కదా, బ్లాక్ స్వార్డ్ తన పవర్స్ ని కూడా ఈ బాక్స్ లో దాస్తాడేమో. ఈ బాక్స్ లో నుంచి తన పవర్స్ తీసుకుంటున్నట్లు చూడొచ్చు. ఈ షాట్ లో ఉన్నది బ్లాక్ స్వార్డ్ వెపన్. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. ప్రొఫెసర్ ఎదురుగా ఉన్నాడా, మనోజ్ అన్న లేపేసిందే ప్రొఫెసర్ నా అనేది మూవీలో తెలుస్తుంది. ప్రొఫెసర్ తో తనకు అవసరమైన పని చేపించుకొని తనని లేపేసి ఉంటాడు బ్లాక్ స్వార్డ్. అండ్ ఈ సీన్ అంతా ఒక రైల్వే ట్రాక్ దగ్గర జరుగుతుంది. మేబీ తేజ ట్రైన్ పై రన్ చేసుకుంటూ వస్తున్న ఈ సీన్, మనోజ్ అన్న వెపన్ పట్టుకొని వెయిట్ చేస్తున్న ఈ సీన్ ఒకటేనే. అండ్ ఈ షాట్ లో కనిపిస్తున్న సీన్ ఏదో మార్కెట్ లో జరుగుతున్నట్లుంది. బ్లాక్ స్వార్డ్ కి సరైన ఫైట్ ఉండే సీక్వెన్స్ అనుకుంటుంది. ఈ షార్ట్స్ ని కూడా గ్లిమ్స్ అండ్ టీజర్స్ లో చాలా షార్ట్స్ లో పెట్టారు. అండ్ ఈ షాట్ సేమ్ అదే రైల్వే ట్రాక్ దగ్గర జరుగుతుంది. అండ్ మన జగ్గుబాయ్ ఆపుతున్న పవర్ మన మనోజ్ అన్నదే. చిన్న సీన్ కాదు, చాలా పెద్ద సీక్వెన్స్. మొత్తం ఈ సీన్ లో జరిగే షార్ట్స్ ఇవి. నెక్స్ట్ మిరాయ్ స్టిక్ ఉన్న ఈ షార్ట్స్ పెడతారు. మిరాయ్ టైటిల్ పడ్డాక తేజ సజ్జా షార్ట్స్ వస్తాయి. మాక్సిమం మనం ఈ షార్ట్స్ అన్నిటి గురించి ముందే మాట్లాడుకున్నాం. ఈ షార్ట్స్ గురించి ఏమైనా చెప్పాలంటే తేజ 9 books కోసం వెతుకుతూ చాలా లొకేషన్స్ తిరుగుతున్నట్లున్నాడు. ఇండియాలోనే కాదు ఎన్నో కంట్రీస్. ఈ షార్ట్ లో ఈజిప్ట్ పిరమిడ్స్ చూడొచ్చు. మిగతా షార్ట్స్ లో కూడా డిఫరెంట్ లొకేషన్స్. ఈ పిరమిడ్ షార్ట్స్ లో 9 books అనే డైలాగ్ చెప్తున్నప్పుడు ఈ షార్ట్ వస్తుంది.
ఈ షాట్ లో చూసుకుంటే ఇక్కడ ఉంది బ్లాక్ స్క్వాడ్. ఇందాక మార్కెట్ లో పెద్ద సీక్వెన్స్ ఉంటుంది అన్నా కదా, ఆ ఫైట్ సీక్వెన్స్ ఈ 9 బుక్స్ లోని ఒక బుక్ అయిన దీనికోసమే అనుకుంటా. టీజర్ తో కన్ఫర్మ్ అయిపోయింది బ్లాక్ స్క్వాడ్ కి ఒక బుక్ దొరికేసింది. అండ్ మనం మాట్లాడుకొని ఇంకొక షాట్, మన హీరో శివుడు భక్తులైన అఘోరాలు ఉన్న ఒక ప్లేస్ లో ఉన్నాడు. అక్కడ ఏమైనా ఫైట్ చేస్తున్నాడా, ఆ ప్లేస్ లో కూడా బుక్ ఏమైనా ఉందా అనేది మూవీలో చూడాలి. నెక్స్ట్ షాట్ లో ఒక చాలా పెద్ద ఈగల్ లెగ్స్ లాంటివి బ్యాక్ సైడ్ చూడొచ్చు. మిరాయ్ స్టిక్ ఉన్న ప్లేస్ కూడా ఇలా స్నో తోనే ఉంది. మేబీ దీనికోసమే వచ్చుంటాడు. తేజ ఫైట్ చేస్తున్న ఈ సీక్వెన్స్ ని చాలా షాట్స్ లో పెట్టారు. ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అనేది క్లియర్ గా చెప్పలేము. ఈ షాట్ లో కనిపిస్తుంది తను ఫైట్ చేస్తుంది లేడీతో. కిందంతా చాలా మందిని ఆల్రెడీ కొట్టేశాడు. ఈ షాట్ లో తేజకి దొరికిన మిరాయ్ స్టిక్ ఎక్స్ట్రీమ్ పవర్ ని చూడొచ్చు. అండ్ ఈ షాట్ లో ఒక గ్యాజెట్ ని చూపించారు. దీంట్లో నుంచి ఏదో పవర్ లాంటిది వచ్చి బ్లాస్ట్ అవుతుంది. అండ్ టీజర్ లాస్ట్ లో తేజ ట్రైన్ పై నుంచి రన్ చేస్తున్న షాట్స్ పెట్టారు. ఈ షాట్ లో చూపించింది రాముల వారిని. లెగ్స్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి. వానర సైన్యం అంతా అలా దండం పెట్టేది రాముల వారికే కదా. మరి ఈ షాట్స్ కి రాముడికి మూవీకి సంబంధం ఏముందో తెలియదు. టీజర్ వరకు ఎగ్జైట్ చేసేలాగే ఉంది. మరి దీన్ని మూవీలో ఎలా యూజ్ చేస్తారనే దాన్ని బట్టి ఎగ్జైట్మెంట్ థియేటర్ లో ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఇవి టీజర్ లో ఉన్న డీటెయిల్స్. ఇంకా టీజర్ నాకెలా అనిపించింది మాట్లాడుకుంటే, ఈ టీజర్ కాదు ఎన్నో మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన గ్లిమ్స్ తోనే సినిమాపై హైప్ నాకు ఒక రేంజ్ లో పెరిగిపోయింది. బట్ వచ్చిన హైని మూవీతో మెయింటైన్ చేయగలరా అని చిన్న డౌట్ ఉండేది. ఈ టీజర్ తో డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. అశోకుడి 9 పుస్తకాల గురించి ఇంత క్రేజీ థాట్ తో రావటమే కాదు, ఆ మిత్ ని బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారని టీజర్ తో అర్థమైపోతుంది. వాళ్ళు వేసిన సెట్స్ కానీ వాళ్ళు చూపియాలనుకున్న కొత్త వరల్డ్ గానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మెయిన్ గా తేజ ఈ ట్రైన్ పైన రన్ చేస్తూ వెళ్తున్న ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఈ షార్ట్స్ కానీ మనోజ్ గారి బ్యాక్ సైడ్ ఉన్న ఈ టన్నల్స్, ఇలా ఇదంతా చూస్తుంటే తెలియని ఒక మంచి వైబ్ వస్తుంది. ఇదే అనుకుంటే బుక్స్ కోసం అడ్వెంచర్ అంటున్నారు. పర్సనల్ గా యాక్షన్ ఫిల్మ్స్ నాకు ఎంతైతే ఇష్టమో అడ్వెంచర్ ఫిల్మ్స్ అంటే అంతకంటే పిచ్చి. నాకే కాదు మాక్సిమం ప్రతి ఒక్క ఆడియన్స్ కి అడ్వెంచర్ ఫిల్మ్స్ అంటే ఆటోమేటిక్ గా ఇష్టం ఉండే ఉంటుంది. ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి గానీ మూవీస్ లో అడ్వెంచర్ ఉంటే ఆడియన్స్ ని ఈజీగా కనెక్ట్ చేసేయచ్చు. మనకు కూడా అడ్వెంచర్ ఫిల్మ్స్ చాలా తక్కువగా వస్తాయి కాబట్టి వచ్చిన ఫిల్మ్స్ కరెక్ట్ గా ఉంటే కళ్ళకు అద్దుకొని చూస్తాం. విజువల్స్ పరంగా ఈ టీజర్ టూ గుడ్ ఉండడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు సినిమాటోగ్రాఫర్ కాబట్టి. ఆయన డైరెక్ట్ చేసింది 2 ఫిల్మ్స్. డైరెక్టర్ కి ముందు ఆయన మెయిన్ ప్రొఫెషన్ సినిమాటోగ్రఫీ. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ 2015 సూర్య వర్సెస్ సూర్య. లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా రవితేజ గారితో ఈగల్ మూవీ చేశారు. ఆ ఈగల్ మూవీ నేనైతే ఇప్పటికీ చూడలేదు. సూర్య వర్సెస్ సూర్య మూవీ అయితే నాకు చాలా ఇష్టం. అలాంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చే ఫిల్మ్స్ అందరినీ ఎలా అయితే ఎగ్జైట్ చేస్తాయో నేను కూడా అంతే. బట్ ఈగల్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఆ ఫిల్మ్ తో డైరెక్టర్ గా ఆయన ఫెయిల్ అయినా ఆయన ఫస్ట్ ఫిల్మ్ సూర్య వర్సెస్ సూర్యతో ఆయనపై నమ్మకం ఉంది. గ్లిమ్స్ అండ్ టీజర్ తో ఆ నమ్మకాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేశారు. సో మూవీలో విజువల్స్ ఇంత బ్యూటిఫుల్ గా ఉండడానికి ఆయనలో ఉన్న సినిమాటోగ్రాఫరే మెయిన్ రీజన్. మంచు మనోజ్ గారి భైరవం టీజర్ అండ్ ట్రైలర్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ అంతేం అనిపించలేదు కానీ మిరాయ్ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఈ ఫిల్మ్ తో సాలిడ్ కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. మన తెలుగులో కాదు ఈ క్యారెక్టర్ సరిగ్గా క్లిక్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఒక పొజిషన్ లోకి వెళ్ళిపోతారు మనోజ్ గారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ లో మూవీలో ఆయన బెస్ట్ ఇచ్చారని అర్థమైపోయింది. అండ్ సర్ప్రైజింగ్ గా టీజర్ అండ్ ట్రైలర్స్ లో విలన్ ని డైరెక్టర్స్ అంతా దాచేస్తూ ఉంటారు. డైరెక్టర్ కార్తిక్ గారు ఫస్ట్ నుంచే మనోజ్ గారి క్యారెక్టర్ ని తేజ గారి క్యారెక్టర్ కంటే బాగా చూపిస్తూ వచ్చారు. అంటే తేజ గారి క్యారెక్టర్ ని బాగా చూపిలేదని కాదు, ఆయన సీక్వెన్సెస్ అన్ని మాక్సిమం ఎక్కువ చూపించకుండా దాచేస్తున్నారు. ఇంకా ఆయన గురించి మాట్లాడాలంటే పర్ఫార్మెన్స్ గురించి కాదు కానీ ఆయన కెరియర్ గ్రోత్ ని ఆయనే చిన్నగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఒక TFI అభిమానిగా ఆయన ఫిల్మోగ్రఫీలో ఆయన చేస్తున్న ప్రతి ఫిల్మ్ కి తేజ సజ్జా గారిపై రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో ఆయన ఇంతే ఆయన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే చాలా హైస్ చూస్తారు తేజ గారు. మూవీలో చాలా బిగ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కార్తిక్ గారు ఎలా వాడతారు. అండ్ మూవీలో ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ మనకి ఈ రేంజ్ లో ఎక్కడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరా హరి గారు. ఆ విజువల్స్ కి ఈయన మ్యూజిక్ తో ఒక రేంజ్ హై ఇచ్చేసారు. ఈయన హనుమాన్ మూవీ కూడా వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఫిల్మ్స్ టీజర్ లోని మ్యూజిక్ తోనే సాటిస్ఫాక్షన్ ఇచ్చేసారు. మూవీలో ఇంతకు మించి ఉండాలని కోరుకుందాం. ఈ టీజర్ ఆడియన్స్ అందరికి పిచ్చ పిచ్చగా నచ్చేసిన ఒక పక్క కల్కి ఇంకొక పక్క హనుమాన్ వైబ్స్ గట్టిగా కొడుతున్నాయని అందరూ మెయిన్ గా చెప్పే కంప్లైంట్. కల్కిలో అశ్వత్థామని చూపించినట్లు ఇక్కడ వార్ లోని అశోకుడి షాట్స్ పెట్టడం, కల్కిలో సుప్రీం మాస్కిన్ లాగా మనోజ్ గారి క్యారెక్టర్ ని చూపించడం, గుడ్ కి బ్యాడ్ కి జరిగే వార్. హనుమాన్ మూవీలో మణిలా ఇక్కడ మిరాయ్ స్టిక్ ఉండటం, ఏ పవర్ లేని కామన్ వ్యక్తికి దీని వల్ల పవర్స్ వచ్చి బ్యాడ్ పీపుల్ తో మన హీరో ఫైట్ చేయడం. హనుమాన్ మూవీ వైబ్ రావడానికి మెయిన్ రీజన్ ఆ మూవీలో హనుమంతుడిని ఎలా అయితే వాడారో ఆ మూవీ టీజర్ అండ్ ట్రైలర్స్ లో లాస్ట్ లో ఎలా అయితే పెట్టారో సేమ్ ఈ టీజర్ లో కూడా రాముడు లెగ్స్ ఉన్న షార్ట్స్ పెట్టడం వల్ల అందరికి హనుమాన్ వైబ్స్ గట్టిగా కొట్టాయి. ఒకవేళ థియేటర్స్ లో ఈ వైబ్ ఇంతే కంటిన్యూ అయినా పర్లేదు. కార్తిక్ ఘట్టమనేని గారు అశోకుడి 9 బుక్స్ గురించి ఒక క్రేజీ మిత్ ని పట్టుకొని వస్తున్నారు కాబట్టి మాక్సిమం మనకి మిరాయ్ వరల్డ్ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. వేరే ఫిలిం వైబ్స్ వచ్చినా కూడా పర్లేదు అనిపిస్తుంది. కల్కి మూవీ ఫ్యూచర్ లో సెటప్ అయి డిస్టోపియన్ వరల్డ్ ని చూపించారు కానీ ఈ మూవీలో కలియుగం అనే వర్డ్ ని వాడినా కూడా టీజర్ లో చూపించిందంతా
అంతా ప్రెసెంట్ లా కూడా కాదు, ఏదో పీరియాడిక్ టైమ్ లో సెటప్ అయినట్లు అనిపిస్తుంది. మాక్సిమం ఫిల్మ్ అంతా ఇండియాలో అయితే జరగదు, మూవీ అంతా చైనా కంట్రీలో జరుగుతుంది అనుకుంటా. ఈ మంచు కొండలు ఈ అగోరాలు ఉండే ఈ షార్ట్స్ వాటికి ఇండియాలో ఉంటాయేమో, మిగతా అన్ని సీన్స్ అంతా వేరే కంట్రీలోనే జరుగుతున్నట్లు. నిజంగానే వేరే కంట్రీసా మిరాయ్ మూవీ కోసం కార్తిక్ గారు ఒక సపరేట్ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నారు అనేది మూవీలో చూడాలి. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా కథ హనుమాన్ రిలీజ్ అవ్వక ముందే లాక్ అయిందంట. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా ఐడియాని కథని డైరెక్టర్ కార్తిక్ గారు 2015 లో ఆయన సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసే టైం నుంచే ఆల్మోస్ట్ 10 years ముందు నుంచే ఈ కథ గురించి డిస్కషన్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. ఇంకా అర్థం చేసుకోండి, కోఇన్సిడెంటల్ గా ఈ మూవీస్ ఐడియాస్ కొంచెం కలిసి ఉండొచ్చేమో. ఆల్రెడీ మన ఐడియాకి సిమిలర్ గా ఉందని అన్నేళ్ల ముందే రాసుకున్న కథని చేంజ్ చేసుకోలేరు కదా. అండ్ ఇన్నేళ్లుగా ఒక కథ రాసుకుంటున్నారంటే ఆ కథని కార్తిక్ గారు ఏ రేంజ్ లో డెవలప్ చేసి ఉంటారో, ఏ రేంజ్ లో తీసుంటారో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈసారి హనుమాన్ కి మించి సక్సెస్ రావాలని కోరుకుందాం. మరి అపూర్వ జ్ఞానం కలిగిన అశోకుడి 9 పుస్తకాలు ఫ్యూచర్ కోసం ఉపయోగపడుతుందని, మనిషిని దేవుడిగా మార్చేంత జ్ఞానాన్ని కలెక్ట్ చేసి రాసిన 9 పుస్తకాలు, ఎన్నో ఏళ్ల నుంచి 9 మంది అజ్ఞాతంలో ఉండి కాపాడుతున్న పుస్తకాలు మంచి కోసం ఉపయోగపడకుండా బ్లాక్ స్క్వాడ్ కి దక్కుతుందా? టీజర్ లో చెప్పినట్లు నిజంగానే అశోకుడి ఆశయం శిథిలం అవ్వబోతుంది, లేదా మిరాయిస్టిక్ వెపన్ తో సూపర్ యోధా తేజ అశోకుడి ఆశయాన్ని కాపాడతాడా? 9 పుస్తకాల్లోని జ్ఞానాన్ని మంచి కోసమే వాడతారా అనేది కార్తిక్ గారు ఈ మిత్ ని యూజ్ చేసి క్రియేట్ చేసిన మిరాయ్ వరల్డ్ లో September 5th ఎక్స్పీరియన్స్ చేద్దాం. సినిమా రిలీజ్ కి ముందే మూవీ గురించి మిమ్మల్ని కంప్లీట్ గా ప్రిపేర్ చేయడానికి బ్రేక్ డౌన్ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే బ్రేక్ డౌన్ నచ్చే ఉంటుంది. నచ్చుంటే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. మీ నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. బ్రేక్ డౌన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మిరాయ్ మూవీ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా షేర్ చేసుకోండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.